నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర స్థలాన్ని ఆయన సందర్శించారు. గద్దెల వద్ద కొబ్బరికాయలు కొట్టిన అనంతరం ఏ విభాగాలు ఏ పనులు చేయాలో దిశానిర్దేశం చేశారు. ముందుగా జాతర పరిసరాల్లో ఓబీ మట్టితో నింపి ఎగుడు దిగుడు లేకుండా సింగరేణి సంస్థ సరిచేయాలని అన్నారు. ఆ తర్వాత వాణిజ్య దుకాణాలు, పోలీస్ కంట్రోల్ రూమ్స్, వార్ రూమ్స్, మెడికల్ రూమ్, మీడియా రూమ్, ఎంట్రీ, ఎగ్జిట్ తదితర అన్నింటినీ పొందుపరిచేలా లేఅవుట్ తయారు చేయాలని అన్నారు. లేఅవుట్ ప్రకారం క్రమపద్ధతిలో స్టాల్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు. రోడ్డు వైపుకు కొట్టుకుపోయిన బోట్ను క్రేన్ సహాయంతో నది వద్దకు చేర్చి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. జాతర స్థలం వైపు ఉన్న శ్మశాన వాటిక గోడను సింగరేణి సంస్థ ఎత్తు పెంచాలని, అప్పటి వరకు తాత్కాలికంగా అడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి ఒడ్డు పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. బుట్టలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు అందులో వేసేలా అవగాహన కల్పించాలన్నారు. అమ్మవార్ల గద్దెలకు కొత్త టైల్స్ వేయడంతో పాటు లోపలి ప్రాంగణమంతా తాండూరు రాయి వేయాలని ఆదేశించారు. తిరుపతి ఎంతమంది గవర్నమెంట్ దిగండి. జాతర సమీపిస్తున్న సమయం దగ్గర పడతా ఉంది. గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గోదావరి ఖని, గోలివాడ 32 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరి ఖని, గోలివాడ అంతర్గం, అదే మాదిరిగా పాలకుర్తి, తక్కలపల్లి, వేమునూల జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే శాశ్వతంగా ఉండేటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉండే. ఇది ప్రారంభించింది ఆ రోజుల్లో సింగరేణి, కానీ నామమాత్రంగా ప్రారంభించి ఊరుకుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాల్సినటువంటి ఆలోచన ఉండేది ఉంటే ఇప్పటివరకు పెట్టిన ఖర్చుతో బ్రహ్మాండంగా అయ్యేది. అయినా ఏది జరిగినా ఇక ముందైనా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిరంతరం ప్రజలకు దర్శనార్థం ఇచ్చే విధంగా రూపుదిద్దాలని ఒక ఆలోచన ఉంది. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి తాత్కాలిక ఏర్పాట్లతోటి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దీనికి సింగరేణి కూడా పూర్తి స్థాయిలో అంగీకరించింది. ఎన్టీపీసీ కూడా సహకరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇదే పనిపై ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా అంతర్గామంలో, తక్కలపల్లిలో, వెమ్నూరులో కూడా చేసేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ప్లేస్ కాకుండా సింగరేణి ద్వారా పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ లాగా చేసేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి కరెంట్ పోల్స్ కూడా అస్తవ్యస్తంగా లేకుండా ఒక పద్ధతిలో ఒక లేఅవుట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం. బాత్రూమ్స్ కూడా పూర్తి చేసి తాత్కాలికంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ స్నానాలు చేసేటువంటి మహిళలకు బట్టలు మార్చడానికి అక్కడ టెంపరవరీ టాయిలెట్స్ ఇవి కూడా దాదాపు 100ల కొద్ది ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా అధ్యక్షులు వారి యొక్క ట్రస్ట్ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పద్ధతిగా వయస్సు మళ్ళిన వారికి, గర్భిణీలకి, స్త్రీలకి, మగవారికి 4 రకాలుగా లైన్స్ పెట్టి ప్రధానంగా ఎంత పెద్దవారు వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి
వయసు మనిషి మన తల్లి తండ్రులు వారికి ఎవరైనా వికలాంగులు వారికి ప్రధానంగా వారికి దర్శన భాగ్యం కల్పించి తర్వాతనే ఇతరులకు కల్పించేటువంటి ఒక ప్రణాళిక వారు రూపొందిస్తూ ఉన్నారు. నాతో పాటు నాకంటే ఇంకెవరైనా మంత్రి స్థాయిలో వచ్చినా కూడా వారు ఆపైనా సరే సామాన్యులకు ముందుగా దర్శన భాగ్యం కల్పించాలని మనం కోరుకోవడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవ్వరికి ఏ చిన్న వ్యవస్థలో ఇబ్బందులు కలగకుండా వార్ రూమ్స్ అదే మాదిరిగా కంట్రోల్ రూమ్స్ పెట్టి ఎప్పటికప్పుడు పోలీస్ పర్యవేక్షణలో 4 వైపులా బీట్ పెట్టి పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టి అదే మాదిరిగా మీడియా కంట్రోల్ రూమ్ తర్వాత మున్సిపల్ సంబంధించి సింగరేణి అధికారులు ఎన్టీపీసీ అధికారులు అవన్నీ ఒక రూమ్ పెడతారు. మెడికల్ సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లో పెట్టి మీడియా వాళ్ళతో పాటు అధికారులు పోలీస్ అధికారులు వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు రాత్రి పగలు అనుకుంటా 3 రోజులు పూర్తి స్థాయిలో సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిలో కొత్తగా మా ధర్మకర్తలు మా మున్సిపల్ శాఖ అధ్యక్షులు అందరూ కూడా సంఘ సేవకులు విశ్వ హిందూ పరిషత్తో పాటు వ్యాపారవేత్తలందరినీ కూడా దీనిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే మాదిరి ఇతర సంఘ సేవ చేసే వాళ్ళని కూడా ఆహ్వానించి వారికి తగినటువంటి భద్రత ఏర్పాట్లలో తర్వాత ఇక్కడ చూసుకున్నటువంటి వచ్చేటువంటి భక్తులకు చేసే సేవలో విభాగాలు ఏర్పాటు చేసి మా ధర్మకర్తలు వారు ఎవరైనా స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తే వారు సూచించినటువంటి సూచనల ప్రకారం ముందు పోయేది ఉంటే వారికి కూడా అవకాశం కల్పించడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా కోరుతున్నా వ్యాపార వ్యక్తులు అదే మాదిరిగా సేవా సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి వారిని కలవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.